నాకు 10 సంవత్సరాలు అందరికీ జై శ్రీరామ్ అన్న. ఏం చేస్తావు? నీకు 10 సంవత్సరాలు ఛాన్స్ ఇస్తే, నీకు 2 సంవత్సరాలు ఛాన్స్ ఇస్తేనే మొత్తం బట్టలు ఉడిపినావు తెలంగాణ రాష్ట్రాన్ని. మా గుడులు, మా ఇల్లు ఉసురు కొట్టుకొని పోతావు. నువ్వు మామూలుగా పోవు. నీకు నేను పెద్ద ఫ్యాన్. నీకు గుర్తుందో లేదో, నీకెడ గుర్తుండే బొచ్చు. నువ్వు పెద్ద నువ్వు అయిపోయినావు ఇప్పుడు. కానీ నువ్వు పోతుంటే మేము ఎట్లా అటాక్ చేసి ఆపి మరీ నీతో సెల్ఫీలు దిగినామో, నిన్ను దేవుడిని ముక్కొలిచినామో మేమే చెప్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తావు? 10 సంవత్సరాలు ఛాన్స్ ఇస్తే ఇంకోసారి నువ్వు గెలిచినా, నెక్స్ట్ టైం రాహుల్ గాంధీ గారు గెలిచినా పాకిస్తాన్కి అమ్మకదింగుతారు భారతదేశాన్ని. అంతే కదా, అమ్మకదింగి మీరు సేఫ్ ప్లేస్లో ఉంటారు. ఇక అప్పుడు మేము కావాలా అంటే మీరు చేసేది బొచ్చు. మీరు చేసేది ఏం లేదు. ఇండియాని ఉంచదలుచుకోలేదు మీరు, ముఖ్యంగా తెలంగాణ ఉంచదలుచుకోలేదు మీరు. అంతే. ఇక నీకు ఇంకోసారి ఛాన్స్ ఇవ్వాలా? 10 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉంటావా? పురుగులు పడితే వస్తావు. నీ సావు ఇంత దరిద్రంగా ఉంటుందంటే నువ్వు మా దేవుళ్ళతో పెట్టుకుంటున్నావు. ఎన్ని 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 గుళ్ళ మీద దాడులు చేస్తావు, ఎంతమంది హిందువుల మీద దాడులు చేస్తావు, ఎంతమంది హిందువుల ఇల్లు కూల కొడతావు. నీకు ఇంకో ఛాన్సా నీకు? మీ అన్న ఈ వీడియో చూసి మీ అందరు చెప్తున్నా, మీకు కాళ్ళు మొక్కుతాన్నా, ప్లీజ్ అన్న, దండం పెడతాన్నా. కాంగ్రెస్ కోటేయకురన్నా, బీజేపీకి వేసుకుందామన్నా, ఎట్టయితే గట్లేదన్నా. ఒక్కసారైనా ఛాన్స్ ఇద్దామన్నా. ఇప్పుడు టీఆర్ఎస్కి ఇచ్చారు, కాంగ్రెస్కి నుంచో ఛాన్సులు ఇస్తారు కదా అన్న. టీఆర్ఎస్కి మధ్యలో ఓకే 10 సంవత్సరాలు ఇచ్చారు. ఒక్కసారి బీజేపీకి ఇచ్చి చూద్దామన్నా, ఏమన్నా మారుతుందేమో, మన బతుకులు ఏమన్నా మారుతాయేమో. ఒక్కసారైనా ఇద్దాం కదన్నా. మీ ఇష్టమన్నా, దయచేసి బీజేపీ కోటేయండి అన్న, ప్లీజ్ అన్న. మీకు కాళ్ళు మొక్కుతానా, వద్దన్నా అన్న. ఇవన్నీ చూస్తుంటే మస్తు బాధ అవుతుందన్న. పిల్లలకు భవిష్యత్తు లేదన్నా. మన గుళ్ళు కూలగొడుతారన్నా, గుళ్ళు కూలగొడతారన్నా ఇండియాలో. మన దేశం కాదన్న ఇది, పాకిస్తానా ఇది? ఈడ కూడా మన గుళ్ళు కూలగొడితే మనకి ఏదైనా సేఫ్టీ ఉండదుగా. ఇప్పుడు హైడ్రా అని తీసుకొచ్చిండనా, మొత్తం హిందువుల ఇల్లు, హిందువుల గుళ్ళు ఇవే కనిపిస్తున్నాయి అన్న వీడికి. రోడ్ల మీద దర్గాలు, రోడ్ల మీద మసీదులు కనిపిస్తలేవా? ఆలోచించండి అన్న, ప్లీజ్. బీజేపీ కోటేయండి అన్న, ప్లీజ్ అన్న. కాంగ్రెస్కి వేయకండి అన్న, మీకు కాళ్ళు ముక్తా. పోయినసారి నేను వేయించిన 100 ఓట్ల దాకా వేయించిన నేను, సీఎం రేవంత్ రెడ్డి కావాలనేసి. బాగాలేదన్న, పరిపాలన బాగాలేదన్న. చూసుకొని ఓటేయండి అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్. నీకు 10 సంవత్సరాల నాశనం అయిపోతావురా నువ్వు. మామూలు నాశనం కాదు నువ్వు.